హాయ్ గాయ్స్, ఈరోజైతే మా అమ్మ కర్డ్ రైస్ అండ్ పులిహోర చేస్తుందన్నమాట టిఫిన్ కోసం. యాక్చువల్లీ ఇది అందరికీ తెలియదని కాదు, బట్ ఏదో నాకు పెట్టాలనిపించి పెడుతున్నా. సో నాకైతే కర్డ్ రైస్, మా తమ్ముడికి అయితే పులిహోర, అందుకని చెప్పి ఇద్దరికి వేస్తుంది. ఇద్దరికి కర్డ్ రైస్ అండ్ పులిహోర కూడా చేస్తుంది. యాక్చువల్లీ కర్డ్ రైస్ చాలామంది వేరేగా చేస్తారంట, బట్ మా మమ్మీ ఇలా చేస్తుంది, సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం శనగపప్పు అండ్ గుండ్పప్పు ఫస్ట్ వేయించేసుకొని, తర్వాత అల్లం, పచ్చిమిర్చి అండ్ ఆవాలు వేయించేసుకోండి. దాని తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఇవన్నీ ఎందుకు ఇంత చిన్నగా కట్ చేసిందంటే కర్డ్ రైస్తో తినేస్తే బాగుంటుంది. సో అందుకని చెప్పి అన్నీ చిన్న చిన్నగానే కట్ చేసిందనమాట. సో తర్వాత కరివేపాకు వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోనివ్వండి, మంచిగా ఫ్రై అయిపోనివ్వండి. నాకైతే ఏమంటారు, దిస్ కర్డ్ రైస్ అంటే ఇష్టం. లెమన్ రైస్ అంత ఎక్కదు మనకి. సో మీకేమి ఇష్టమో నాకు కామెంట్లో అయితే చెప్పేసేయండి. సో ఏదైతే చేసిందో ఈ పప్పు అంటే లైక్ తాలింపులాగా, ఇదంతా కూడా కర్డ్ కలపడం తప్పుడు నాకు మా అమ్మ చెప్పలేదు. యాక్చువల్లీ నేను వీడియో తీస్తానని మా అమ్మకు తెలియదు, అయితే నార్మల్గా చేసేస్తుంది. సో మా వీడియో తీసుకుంటా నేనంటే అప్పుడు మళ్ళీ ఇవన్నీ చూపించింది. జస్ట్ అన్నంలో కర్డ్ కలిపేసింది, ఇంకా సాల్ట్ కూడా కలిపింది. సో ఇది కర్డ్ రైస్ రెడీ అయిపోయింది సింపుల్గా వితిన్ 5 minutesలో. యాక్చువల్లీ నైట్ టైం ఉన్న రైస్ అదంతా మిగిలిపోతే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కొంచెం ఈ సమ్మర్లో అయితే కొంచెం కూల్గా చల్లగా ఉంటుంది అనమాట. సో మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసింది. అది కొంచెం హీట్ అయ్యాక పల్లీలు అయితే వేసేసింది. ఆ కరివేపాకు ఫస్ట్ నేను కరివేపాకు వేసాను కదా, దానిదనమాట, ఇప్పుడైతే వేయలేదు. అండ్ మళ్ళీ కొంచెం పప్పు అయితే వేసింది, శనగపప్పు. అండ్ వీటినైతే కొంచెం ఒక 2-3 seconds అయితే అలా ఉంచేసింది. తర్వాత మిర్చీస్ అండ్ అల్లం అయితే వేసింది. అల్లం ముక్కలు అయితే చాలా చిన్నగా కట్ చేసింది. పచ్చిమిర్చి అయితే చూస్తున్నారు కదా అలా కట్ చేసింది. అండ్ కొన్ని ఆవాలు కూడా వేసేసింది. అండ్ కొంచెం జీలకర్ర, కర్డ్ రైస్లో కూడా కొంచెం జీలకర్ర వేసుకుంటారు, కానీ నేను తిన్నాను కాబట్టి మా అమ్మ వేయలేదు. మీకు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇందులో లెమన్ రైస్లో ఏం తెలియదు, తినేస్తాం కాబట్టి వేసేసింది. అండ్ యాక్చువల్లీ నేను కూడా తినను లెమన్ రైస్, మా తమ్ముడు ఒక్కడే తింటాడు, వాడికి పిచ్చి. సో ఇందులో కొంచెం ఎండుమిర్చి కూడా వేసింది. నాకు కర్డ్ ఎంత ఇష్టమో మా తమ్ముడికి లెమన్ రైస్ కానీ పులిహోర కానీ అంత ఇష్టం. సో అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసి వేయించుకుంటుందన్నమాట. మా తమ్ముడైతే పులిహోర అంటే ఇంకా 1 week దాకా మీరు పులిహోర పెట్టినా కూడా అదే తింటాడు. వాడికి చికెన్, ఎగ్ ఇదంతా ఏం అవసరమే లేదు వాడికి, ఇంకా ఇది ఉంటే చాలు. సో అండ్ అందులో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసేసుకోండి. చాలామంది అన్నంలో వేస్తారంట, అలా అన్నంలో వేస్తే టేస్ట్ అంత ఇదిగా ఉండదు, బట్ అందులోనే వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఆ ఫ్రై చేసుకున్న వాటిలో వేసుకుంటే. అండ్ ఇది అన్నము, అందులో నిమ్మకాయ పిండుతుంది అనమాట, లెమన్ జ్యూస్ వేస్తుంది అందులో. మా అమ్మ అయితే 4 halves వేసింది, అంటే 2 lemons అయితే వేసింది. అండ్ అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఫస్ట్ ఇవి రెండు కలిపేద్దాం అనుకుంది. ఎందుకులే అన్నీ ఒకటేసారి కలుపుతా అని చెప్పి ఆగింది. సో అంటే ఇవి రెండు కలిపేసి ఆ కడాయిలో వేద్దాం అనుకుంది, బట్ మళ్ళీ వద్దు అని చెప్పి ఆగింది. సో అంటే మంచిగా మిక్స్ అవ్వదు కదా అలా. ఇది ఏంటి అంటే ఆవాలు అండ్ అల్లం వేస్ట్ చేసిన పేస్ట్ అనమాట. ఇది ఉంటుంది నా ఛానల్లో, ఈ పేస్ట్ ఉంటుంది. దొండకాయ ఆవాలు కర్రీ చేసిన వీడియోలో ఉంటుంది ఇది అయితే. ఈ పేస్ట్ కావాలంటే మీరు చూడండి, ఆ వీడియోలో ఉంటుంది.
అండ్ ఇది బాగా మిక్స్ చేసేసుకోండి, ఎందుకంటే ఇది కడాయిలో వేస్తే మిక్స్ అవ్వదు కదా. సో ఫస్టే మీరు మిక్స్ చేసేసుకొని తర్వాత ఇది కడాయిలో వేసుకోండి. చాలామంది తాలింపులాగా ఏదైతే చేసుకున్నామో అది అన్నంలో వేస్తారు, బట్ నో, అలా చేస్తే టేస్ట్ బాగానే ఉంటుంది బట్ సూపర్ గుడ్ ఉండదు. ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేనైతే కలిపిద్దామని చూసా, ఒక చేతిలో మొబైల్ ఉంది, ఇంకొక చేతితో అది ఎలా కలుపుతావు అని మా అమ్మ తిట్టింది. అయినా సరే నేను కలుపుతూనే ఉన్నా. సో అది ఇంకా రావట్లేదని చెప్పి వెళ్ళి అనేసాను. ఇంకా తర్వాత మా అమ్మ వచ్చి తీసుకుంది అండ్ బాగా కలిపేసింది. సో యా, మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే లెమన్ రైస్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా కూడా అయిపోతుంది. నైట్ రైస్ అయితే జస్ట్ టిఫిన్ కోసం పనికి వస్తుంది, బట్ మార్నింగే చేసుకుంటే మీకు లంచ్ బాక్సెస్లోకి నైట్ వరకు ఉండిపోతుంది కాబట్టి చాలా బెస్ట్ ఇది. అండ్ సింపుల్గా అయిపోతుంది. కోర్స్ చాలామందికి తెలిసి ఉంటుంది, నేను ముందే చెప్పా, మళ్ళీ చెప్తున్నా, బట్ ఎందుకో నాకు చూపించాలనిపించి చూపించాను. సో యా, చాలామంది చూస్తున్నారు, ఒక లైక్ ఉండట్లేదు, సబ్స్క్రైబ్ ఉండట్లేదు, షేర్ ఉండట్లేదు, కామెంట్ ఉండట్లేదు. చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇన్ని రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నా, రోజుకి 2 షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా, మీ సైడ్ నుంచి అంతే కొంచెం కూడా రెస్పాండ్ ఉండట్లేదు. ప్లీజ్ కొంచెం చూడండి, మమ్మల్ని కూడా దేకండి అమ్మా, దేకండి, దేకు. సో లాస్ట్కి మా అమ్మ అయితే సాల్ట్ అది సరిపోయిందా లేదా అని చూసింది, సరిపోయిందనమాట.